నమస్తే. మంగ్లీ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదైంది. రమావతు మధు ప్లస్ దాదాపు మంగ్లీ, సత్యవతి, తర్వాత భరత్ చౌహాన్ వీళ్ళంతా మధుతో కలిపి దాదాపు 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెట్టింది ఎవరు? కేసు పెట్టింది రమావతి ఈశ్వర్. దాదాపు 44 లక్షల పెట్టుబడి పెట్టిండట రమావతి మధు దగ్గర. 37 లక్షలేమో బయట తెచ్చిండట. నమ్మించారట వీళ్ళు. ఎవరు? శివ, తర్వాత రమావతి మధు వీళ్ళంతా నమ్మించారట. నీకు వడ్డీ వస్తుంది, బ్రహ్మాండంగా వడ్డీ వస్తుంది అని నమ్మిస్తే 37 లక్షలు బయట తెచ్చినట్టే. ఈయన 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 కలిపి మొత్తం 45 లక్షలు పెట్టుబడి పెడితే ఇంతవరకు రూపాయి కాదు, 1 లక్షనో 2 లక్షలో ఇచ్చిరట. అంతకు మించి ఏం లేదు. అయితే ఆయన కేసు పెట్టిండు. ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. సైబరాబాదు PSEOW ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది. తర్వాత సెక్షన్లు కూడా ఎవరిపై? రమావతు మధు, తర్వాత మంగ్లీ, చాలామంది ఉన్నారు. భరత్ చౌహాన్, శైలజ, చాలామంది ఉన్నారు. ఇంకా 16 మంది. 318/4, 316/2, 316/5 BNS 5 TSPD FEA తర్సుడే ఇది జరిగింది. పెట్టింది ఎవరంటే రమావతు ఈశ్వర్. వాళ్ళ తండ్రి పేరు రంగా. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడ ఉంటాడు? సరూర్నగర్ అంట, అల్కపురి అపార్ట్మెంట్స్, రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి. రమావతు మధుపై అయింది. అండ్ అదర్స్ దాదాపు 15 మంది ఉన్నారు. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. అది వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వలేదులే, కానీ దీంట్లో ఉంది మొత్తం డాటా. టోటల్ ఎవరెవరి మీద అయింది, ఏం కథ. గోకుల నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ కంపెనీ అదే కదా. వీళ్ళందరి పేర్లు ఉన్నాయి దీనిలో. మొత్తం మీద అయితే ఒక కదలిక అయితే వచ్చింది. ఇది అంటే దీనిపై ఆరోపణలు కూడా వచ్చినాయి. రమావతు మన అడ్వకేట్ సుబ్బారావు అమ్ముడు పోయిండు, రకరకాల వార్తలు కూడా వచ్చినాయి. ఒకసారి ఆయనకు ఫోన్ చేద్దాం. హలో హలో, సుబ్బారావు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. ఓకే. ఈ రమావతు ఈశ్వర్ అనే వ్యక్తి కంప్లైంట్ చేయడం వల్ల రమావతు మధుతో పాటు దాదాపు ఒక 15 నుంచి 16 మంది దాకా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుంది. అవును. అంటే దీనిలో కొత్త అంశం, ఈ రమావతు ఈశ్వర్ అనే వ్యక్తి కొత్తగా వచ్చిండు. 44 లక్షలు మోసం చేసిండ్రు రమావతు మధు, తర్వాత రమావతు శివాని, వీళ్ళంతా కలిసి నన్ను మోసం చేసిండ్రు. నేను 37 లక్షలు వేరే వాళ్ళ దగ్గర తెచ్చిన, నా పైసలు ఉన్నాయి మొత్తం 45 లక్షలు అని. ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? అప్డేట్ ఏంది అసలు? నేను అదే చెప్తున్నా కదండి, ప్రజలందరికీ కూడా మీ మీడియా వేదికగా నేను ఈ ఎఫ్ఐఆర్ కాపీ పంపించింది కూడా మీకెవరు? అవును, మీరే పంపించారు. నేనే పంపించా కదండి. నిన్న రాత్రి పంపించా. నేనేమంటున్నానంటే, మీ మీడియా వేదికగా నేను తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను. అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా లొంగిపోలేదు. అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా ఈ కేసు కాంప్రమైజ్ కాలేదు. తిరుమలేష్ ఎక్కడ కూడా ఈ కేసు కాంప్రమైజ్ కాలేదు. మేము కొట్లాడుతున్నాం అనడానికి ఇదే నిదర్శనం. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త ఎఫ్ఐఆర్ కాదు, ఆవిడ మీద ఇంకా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి చేస్తాం. మేము ఖచ్చితంగా బాధ్యత ఆమెకి ఎగెన్స్ట్ గాని, బాధితులు ఎవరైతే కర్నూలు, డోను, ఆదోని, మహబూబ్ నగర్, తర్వాత గద్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి నేను ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నా, ఇప్పటికీ కొట్లాడుతున్నా. నాట్ ఓన్లీ ఈ ఈశ్వర్, ఇంకా చాలా మంది బయటికి రాని ఎంతో మంది ఉన్నారు దీంట్లో బాధితులు. ఎవరైతే మంగ్లీ పేడుగా మాట్లాడుతున్నటువంటి పేడుకొక్క ఎవడైతే ఒకడుండో, విష ప్రచారం చేస్తున్నటువంటి వెధవ, వాడు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ నేనేమంటానంటే, మంగ్లీకి అతనికి సెటిల్మెంట్ అయిపోయింది, మంగ్లీ బాధితులను పట్టించుకోవట్లేడు ఆయన. అసలు నా దగ్గరకు వచ్చినటువంటి బాధితులు కర్నూలు వాళ్ళు, ఆదోని వాళ్ళు, డోన్ వాళ్ళు, మహబూబ్ నగర్, గద్వాల్. ఇంతవరకు ఎవరైతే దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున నేను ఎప్పుడు ఒకళ్ళతో తీసుకోలేదు. వాళ్ళ తరఫున నేను ఇంతవరకు కొట్లాడలేదు. వాళ్ళు ఈ కేసు కూడా బయటకు వచ్చినప్పుడు కేవలం కర్నూలు నుంచి ఆ బిట్టు వాళ్ళు మాత్రమే, కర్ణాటక వాళ్ళు మాత్రమే వచ్చారు. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఎవరు మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ వాళ్ళు బయటకు వచ్చారు తప్ప ఇది నేను వాళ్ళ తరఫున చేయట్లేదు. ఇది మీ మీడియా వేదికగా నేను ముందు క్లారిఫై ఇవ్వాల్సిన అంశం. ఇలా
ఎవరైతే ఈ రమావతి ఈశ్వర్ ఉన్నారో వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది బాధితులు తమ డబ్బులు పోగొట్టుకొని, మీరు అందులో కంప్లైంట్ కాపీలో కూడా మీరు చూస్తే ఆ రమావతి ఈశ్వర్ అనే అతను పర్టికులర్ గా రాసిండు ఎక్కడ మంగ్లీ డైరెక్ట్ గా ఉంది, ఎక్కడ మంగ్లీ డైరెక్ట్ గా ఉంది అని చెప్పేసి అన్నటువంటి వెధవలకి నేను చెప్పే సమాధానం అది. ఆ రమావతి ఈశ్వర్ అనే అతన్ని వీళ్ళు రమావతి మధు ఇంటికి వచ్చినప్పుడు పైకి తీసుకెళ్లి మీరు పెట్టుబడులు పెట్టండి, ఈ మంగ్లీ చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆవిడ మీరు పెట్టుబడులు పెట్టండి, వచ్చే డబ్బుల్లో నుంచి మీకు మేము డబ్బులు ఇస్తాం, మనం అందరం కలిసి బిజినెస్ చేస్తాం అని చెప్పేసి కంప్లైంట్ లో ఉంది. మీరు ఒకసారి కంప్లైంట్ మీకు స్క్రీన్ మీద ఉంటే ప్రజలందరికీ కనబడేటట్టు ఒకసారి నేను చూపిస్తా, మీరు కూడా ఒకసారి చదువుతా, మీరు కూడా ఒకసారి చూపించండి. ఏమని రాశారు ఇందులో కంప్లైంట్ లో వాడు, అతను రమావతి ఈశ్వర్ అని అతను. తెలుగు కంప్లైంట్ కి వెళ్తే మీకు కంప్లైంట్ 8/4/2025 లో ఇచ్చారు. ఇది ఈ రోజు ఇచ్చింది కాదండి కంప్లైంట్, ఈ రోజు కాదు ఇది. ఇప్పుడు 8వ తారీఖు 4వ నెల 2025, 8వ తారీఖు 4వ నెల 8వ తారీఖు 4వ నెల 2026 లో ఇచ్చారు ఇది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, చైతన్యపురి పోలీస్ స్టేషన్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, తెలంగాణ రాష్ట్రం. అవునవును. నేను రమావతి ఈశ్వర్, తండ్రి రమావత్తు రంగ, కులం లంబాడి. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ వస్తుంది ఈ మంగ్లీ గారికి సంబంధించిన ప్రస్తావన అంటే పేరా నంబరు అంటే పేరా నంబర్ 4లో మీరు పేరా నంబర్ 4లో మీరు చూసుకున్నట్లయితే అదే విధంగా కంపెనీ టీం సభ్యులు మరియు ఏజెంట్లు కూడా పరిచయం చేశాడు. అంతేకాకుండా రాథోడ్ సత్యవతి చౌహాన్ మరియు రాథోడ్ ఇంద్రవతి చౌహాన్ ఒకరోజు మా పక్క గ్రామమైన పలుగు తాండాకి వచ్చి నన్ను ఆ చుట్టుపక్కల గ్రామస్తులను మధు నిర్మాణం జరిపే ఇంటి వద్దకు పిలిచి పైన తెలిపిన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు వస్తాయని ప్రోత్సహించినారు. వారు కూడా తమను కంపెనీలో భాగస్వాములుగా చెప్పుకొని వారు కూడా ఆ కంపెనీలో భాగస్వాములను చెప్పుకున్నారు. మనందరం షెడ్యూల్ ట్రైబ్లు బంజారా సమాజానికి సంబంధించిన వారమని, ఎవరిని మోసం చేయమని, కులాన్ని అడ్డు పెట్టుకుని నమ్మకం కల్పించారు. భవిష్యత్తులో స్పా, పబ్ సెంటర్లు మరియు ఇతర వ్యాపారాలు ప్రారంభిస్తామని, అందులో వచ్చే లాభాలను మీకు అధిక వడ్డీ రూపంలో ఇస్తామని హామీ ఇచ్చినారు. వారి మాటలను నమ్మడం జరిగింది. పైన పేర్కొన్న వారందరూ ముఖ్యంగా ఇస్లావత్ అభిషేక్ నాయక్ కూడా వారి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నన్ను పదే పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించినారు. అప్పుడు నేను అధిక వడ్డీ వస్తుందని ఆశతో నాకు తెలిసిన స్నేహితుల వద్ద నుండి 37 లక్షలు 7 లక్షలు ₹2 వడ్డీ అప్పు తెచ్చి దఫాల వారీగా మొత్తం 44 లక్షలు పెట్టుబడి పెట్టినాను. ఇప్పుడు చెప్పమనాలి, ఎవరైతే మంగ్లీ ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది, ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది ఉన్న ఒక ప్రూఫ్ చూపించమన్న వెధవలకి, కుక్కలకి ఇదే ఒక చెంపపెట్టు సమాధానం. దొంగలకు సర్ది కడుతున్నటువంటి వెధవలకి నేను ఇదే సమాధానంగా చెప్తున్నా. ఇప్పుడు 8వ తారీఖు 4వ నెల 2026వ తారీఖు ఈ ఇస్లావత్ ఎవరైతే ఈశ్వర్ అనే అతనుండో మనకు తెలియదు కదండి. అంటే మనం ఇది జరుగుతున్న ముందు నుంచే ఇది జరుగుతుంది. అంటే అతను పంట పడి ఏదో దేవుడి దయ వల్ల వాళ్ళు FIR మొన్న చేశారు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైతే మంగ్లీ దగ్గర పెయిడ్ ఆర్టిస్టులుగా ఉండి మంగ్లీ చేసిన ఎంగిలి మెతుకులు తినే కుక్కలకి, జనాల సొమ్ము దోచుకున్న వాళ్ళకి వంట వాడుతున్నటువంటి వెధవలకి కనీస జ్ఞానం లేకోకుండా, కనీస గౌరవాలు లేకోకుండా, దొంగలకు సర్ది గట్టి మంగ్లీ జపం చేస్తున్నటువంటి వెధవలకి అందరికీ కూడా నేను చెప్పేది ఇదే. ఇప్పుడు ఈ రమావతి ఈశ్వర్ మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ అయ్యిందా? అతను ఎవరో కూడా నాకు తెలియదు. సత్య ప్రమాణంగా అతను నేను ఇప్పటి వరకు చూసింది లేదు. అతనికి నాకు సంబంధించి అసలు అతను ఎవరో కూడా నేను ఇంతవరకు అతను చూడలేదు. ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఎంత మందో బాధితులు ఉన్నారు, ఎంత మందో ఉన్నారు. ఎప్పుడైతే నేను మంగ్లీకి ఎగెన్స్ట్ గా మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి ఎప్పటి నుంచి అయితే నేను మాట్లాడుతున్నానో అప్పటి నుంచి కూడా
మంగ్లీ డబ్బులు ఇచ్చి మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులను వాడుకుంది. అక్కడ నుంచి కొంతమంది డబ్బులు ఇచ్చి బంజారా నాయకులను వాడుకుంది. అక్కడ నుంచి ఇప్పుడు ఒక విధవని వాడుకొని మా మీద అసత్య ప్రచారం చేపింది. ఎవరైనా పేరు చెప్పండి. వాడెవడో తెలియదండి. వాడి మీద కేసు కూడా ఫైల్ చేశాను. మొత్తం అయితే ఈ మంగ్లీ అంశాన్ని అంటే ఈ ఆరోపణలు అమ్ముడు పోయిండు ఎక్కడ మాట్లాడుతున్నాడు, పెద్ద స్పందిస్తలేడు, ఉలుకు లేదు పలుకు లేదు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నారా? అంటే వాస్తవం అని చెప్పడానికి. ఇప్పుడు మంగ్లీ ఇందులో ఎక్కడుంది చెప్పు, ఎక్కడ తను చెప్పు అని చెప్తున్నటువంటి వెధవలుగా చెప్తున్నా. ఎవరైతే బాధిత ప్రజలు ఉన్నారో, ఎవరైతే డబ్బులు కోట్లలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తమ సంఘీభావం తెలియజేయకపోగా ఎంగిల మెతుకులకు ఆశపడే కుక్కలు ఎంతో మంది వందల మంది బాధితులు రక్తాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి దొంగలకు సపోర్ట్ చేస్తున్నటువంటి వెధవలకి ఇది ఒక చెంపపెట్టు అవ్వాలి అని నేను చెప్తున్నా. ఆవేదన ఏంటంటే ఎప్పుడు కూడా మీకు తెలుసు భాను గారు, గత 3 నెలలుగా నేను ఎక్కడ కూడా మీరు పిలిచినా, ఎక్కడైనా మాట్లాడినా, దేంట్లో నుంచి ప్రస్తావించిన మంగ్లీ విషయం వచ్చినప్పుడు మీరు కూడా ప్రత్యక్ష సాక్షి. ఎన్నిసార్లు మనం మంగ్లీ ఇష్యూ గురించి మాట్లాడలేదు? నేను సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి నేను స్పందిస్తూనే ఉన్నా. నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నా, నా ఇన్స్టాగ్రామ్ లో వీడియోల్లో స్పందిస్తున్నా. ఇచ్చినటువంటి ఏదైతే ఇంకా వేరే ఇంటర్వ్యూలు, వేరే కేసులకు సంబంధించిన ఇష్యూలు పత్రికే మిత్రులు అడిగినా సరే నేను సమాధానం చెప్తూనే వస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు చివరి వరకు మీరు కొట్లాడుతూనే ఉంటారు బాధితులకు న్యాయం జరిగే వరకు, అంతేనా? బాధితులకు అంటే మీకు ఒకటే చెప్తున్నా భాను గారు, బాధితులకు అంటే ఎవరైతే ఇప్పటి వరకు నాకు అప్రోచ్ అయ్యారో, ఎవరి వైపున నేను కేసు ఫైల్ చేశాను, ఎవరి తరపునైతే ఇప్పుడు నా వరకు నా దగ్గర ఉన్నారు, నేను వాళ్ళకు మాత్రమే ఒక కేసులు వాదిస్తున్నా. ప్రజలందరికీ ఈ విషయం తెలియాలని నేను నొక్కి వక్కాలించి మరీ చెప్తున్నా. నా దగ్గర కర్నూలు, డోను, ఆదోని, అదే విధంగా మహబూబ్ నగర్, గద్వాల్ ఈ ప్రాంతం ప్రజలు మాత్రమే ఉన్నారు. నేను వాళ్ళ తరపున మాత్రం ఇప్పటికి చేస్తున్నా. నాకు తర్వాత పలుగుతాండ, అదే విధంగా ఎవరైతే ఈ మిగతా వాళ్ళు నల్గొండ, దేవరకొండ ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా మళ్ళీ అప్రోచ్ అయ్యారు, కానీ వాళ్ళు మీరు కేసు చేయండి సార్ అని మనల్ని ముందుకు తీసుకున్నారు. ఒకవేళ అప్రోచ్ అయినా మీరు వాళ్ళ పక్షాన కూడా నిలబడతారు కదా? వాళ్ళ పక్షాన వాదించడానికి నేను సిద్ధంగా లేదనండి. ఎందుకంటే నేను ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే ఎవరికి కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి చిత్తశుద్ధి లేదు. గతంలో ఒక సందర్భంలో ఎవరైతే ఒక ఉస్మానియా యూనివర్సిటీ మిత్రుడు వాళ్ళ అమ్మకి బాగాలేనప్పుడు నేను అది దిల్సుఖ్ నగర్ లో వాళ్ళ అమ్మని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నాతో సంపత్ నాయక్ గారు అక్కడ కలిసి కారులో కలిసి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఎంతో వరకు వీళ్ళని పుష్ చేశారు. వాళ్ళెవరూ కూడా సహకరించలేదు. సో ఇప్పటికీ కూడా వాళ్ళెవరూ డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీరు రండి, నాకేం డబ్బులు ఇవ్వద్దు, ముందు దీన్ని ముందుకు తీసుకెళ్దాం అంటే కూడా వాళ్ళు విని ఊరుకున్నారు తప్ప ఎవరు కూడా ముందుకు రాలేదు. దయచేసి వాళ్ళకే నాకు సంబంధం లేదండి. వాళ్ళు ఒకవేళ తీసుకొచ్చినా సరే వాళ్ళ కేసుని నేను వాదించడానికి సిద్ధంగా లేను. ఈ దేవరకొండకు సంబంధించిన వాళ్ళ? అవునండి. ఓకే, ఓన్లీ మీరు కర్నూలు, ఆ కర్ణాటక, తర్వాత ఇంకా అనంతపుర, మహబూబ్ నగర్, గద్వాల్ వీళ్ళ పక్షాన మాత్రమే కొట్లాడడానికి రెడీగా ఉన్నారు మీరు? కొట్లాడుతున్నాం కూడా. అదే 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 వీళ్ళు ఎవరైతే ఉన్నారో నల్గొండ, దేవరకొండ, అదే విధంగా మిగతా ఏరియాల వాళ్ళు, వాళ్ళ తరపున నేను కొట్టట్లేదు. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఓకే ఓకే రైట్. అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పై మీ చివరి అభిప్రాయం ఏంటి, మీ వాదన? ఖచ్చితంగా మంగ్లీ తప్పించుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదండి. ఓకే, ఖచ్చితంగా నిజం నిగ్గుదేలుతుంది. నిజం దానంతరం అదే కొంచెం లేట్ అయినా, అబద్ధం రాజ్యమేలొచ్చిన నిజం సర్టెన్ ఒక టయానికల్లా నిజమే గెలుస్తుంది. అడ్వకేట్ సుబ్బు ఏదైతే చెప్పిండో అది నిజం. నాకు బాధితులు చెప్పిన అంశాలు, బాధితులు చెప్పిన వీడియోలు, ఆడియోలు అన్ని కూడా మీ మీడియాకి నేను ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, నేను నా తరపున ఉన్నటువంటి బాధితుల పక్షాన మనస వాచ కర్మ కొట్లాడుతున్నా, ఇక మీద కూడా కొట్లాడుతా. నేను ఎక్కడ కూడా అమ్ముడు పోలేదు. ఓకే, మీరు అమ్ముడు పోయారు అనే వాళ్ళకి ఇదేనా మీ స్ట్రాంగ్? ఇదే చెప్పుతూ
చెప్పుతో కొట్టిన సమాధానం అవ్వాలి ఇది. మ్మ్. అది Right. మీ మీడియా వేదికగా నేను అదే కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే. అయితే అడ్వకేట్ సుబ్బారావు చెప్తా ఉన్నాడు, ఏదో అమ్ముడు పోయిండు అడ్వకేట్ సుబ్బారావు అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. 100% అమ్ముడు పోడు కాదు కదా, 100% కొట్లాడుతూనే ఉన్నాను అని చెప్తా ఉన్నాను. వచ్చిన ఆరోపణలు కూడా ఎందుకు సైలెంట్ అయింది కేసు, ఆ కేసు అనేది. అయితే వాస్తవంగా కూడా మీరు కూడా గమనించాలి, సైలెంట్ ఏం కాలేదు. వాస్తవంగా ఇష్యూల మీద ఇష్యూలు రావడం, స్టెప్ బై స్టెప్ రావడం. ఇప్పుడు మంగ్లీ కేసు నడుస్తున్న క్రమంలో బండి భగీరథుది రావడం, అట్లా బండి భగీరథ్ తర్వాత ఇంకేదో రావడం, ఇట్లా రకరకాల కేసు మార్పిడి జరుగుతూ ఉంటాయి. అంశం మార్పిడి జరుగుతున్న క్రమంలో దాని గురించి మీడియా పెద్దగా మాట్లాడకపోవడంతో అమ్ముడు పోయినరా లేకపోతే ఏం మాట్లాడతారా అనే వాదనలు అయితే వస్తాయి. 100% అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తున్నాడంటే అమ్ముడు పోయే ప్రసక్తే లేదు, అసలు ఆలోచనే పెట్టుకోవద్దు, వాళ్ళకి ఇదే నా వార్నింగ్ లాగా అని చెప్తా ఉన్నాడు. వార్నింగ్ లాగానే కాదు, ఆయన దగ్గరికి వచ్చిన బాధితులు ఎవరంటే కర్నూలు, డోను, మహబూబ్ నగర్, కర్ణాటకకు సంబంధించిన బాధితులు వచ్చారు. వాళ్ళ తరపున కొట్లాడుతూ ఉన్నా నేను. ఈ నల్గొండ, అదేందో దేవరకొండ, తర్వాత కొన్ని తాండాలు అవి వాళ్ళ పక్షాన్ని నేనేం కొట్లాడనని అది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే ఒక కదలిక అయితే వచ్చింది మళ్ళీ. అంటే స్తబ్దుగా ఉన్నటువంటి మంగ్లీ కేసుకు సంబంధించి ఈ ఎఫ్ఐఆర్తో మళ్ళీ ఒక కదలిక అయితే వచ్చింది. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.